దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాలం శుక్రవారపు దినాన వేకువన లేచి ఆయన నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం మనకి ఇచ్చినందును బట్టి ప్రభు పరిశుద్ధ నామమునకి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులకు, స్నేహితులకు, విశ్వాసులకు, సహోదరి సహోదరులకు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. మీరంతా బాగున్నారని విని ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తూ ప్రభువుని కనపరుస్తున్నాను. రండి, ఈ దినం కూడా మేము ప్రాంతాన్ని ఆహ్వానిస్తూ అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు బాల్యభక్తులు కండి. ప్రభుని స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెర చూడండి. లేని పక్షాన చదివే మాట వినండి, గ్రహించి వాక్యదానంలో బాల్యభక్తులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. ఆయన దూషించబడి దూషింపలేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవిస్తును కాక. తలలోంచి కన్ను మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలం శుక్రవారపు దినాన వేకున లేచి ఆయన నామాన్ని, నాయనాన్ని ప్రియకుమారైన క్రీస్తు నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం మాకు ఇచ్చారు. అమ్మున్నాం ఇగో నీ దాసుని మీరు బలపరుస్తూ అనేకము బిడ్డలకు ఆత్మీయమైనటువంటి ఆహారం అందిస్తున్నది. స్తోత్రం. ఈ దినం కూడా నీ కృప చేత నడిపించమని, మహిమ మీరు మాత్రం పొందండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. మరొక శుక్రవారం దేవుని వాక్యంలోకి వెళ్దాం. చదవని వాక్య భాగంలో క్రీస్తు యొక్క మాదిరి లేక ఆయన యొక్క సహనం అనేది ఈ వచనంలో చాలా స్పష్టంగా మనకు కనపడతా ఉంది. పేతురు భక్తుడు తన యొక్క అనుభవాన్ని, ఆయనతో కలిసి జీవించిన దినాల్లో ప్రభు ఏ విధంగా తన యొక్క జీవితాన్ని కొనసాగించాడో దగ్గరుండి గ్రహించినటువంటి అనుభవంతో రాసిన మాట. క్రీస్తు దూషించబడి లేక ఆయన దూషించబడి బదులు పలకలేదు, దూషించలేదు. నేడు మనతో చించి ఏంటంటే అరణ్య మార్గంలో కాకుండా ఆకాశంలో ఎగిరెళ్ళిపోవాలి కనాను దేశానికి. అది నేటి మన యొక్క ఆశ. అరణ్య మార్గం వద్దు, 707 అంటే 707 విమానం కావాలి, రెక్కలు కట్టుకుని ఎగిరిపోవాలి. చూడండి పిల్లరా, సహనం ఎప్పుడు, మన అసహ్యం ఎప్పుడు సహనంగా మారుతుంది అంటే ఆలస్యము అంధకారమైనటువంటి ముళ్ళ ద్వారా మనం వెళ్ళినప్పుడు మాత్రమే మనలో ఉన్నటువంటి అసహనము సహనంగా మారుతుంది. క్రీస్తు ప్రభువు వారు ఆ ముళ్ళ ద్వారా ఏమంటే అంధకారం లేక చీకటి లేక అపవాది బాణాలు, మనుషుల యొక్క చిత్కారాలు, మనుషుల యొక్క దూషణ మాటలు, ఇవన్నిటి ద్వారా ఆయన వెళ్ళాడు కనుకనే ఆయనలో ఉన్నటువంటి అసహనము ఇంకా పెంపొందించబడిన విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాం. పసిబాలుడిగా ఉయ్యాల నుండి శిలువ వరకు ఈ భూమి మీద క్రీస్తు ప్రభు వారి యొక్క జీవితం అంతా కూడా శ్రమలమైనప్పటికీ జీవితం యొక్క చివరి దశల్లో ఆయన పొందిన శ్రమలు శిఖరాగ్రాన్ని సూచిస్తా ఉన్నాయి, చేరుకున్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమంటే సువార్తలో ఉన్నటువంటి ఆఖరి అధ్యాయాలు తరచుగా మనం చదవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే క్రీస్తు యొక్క జీవితం శ్రమలలో మరింతగా ఆ అధ్యాయాల్లో, చివరి అధ్యాయాల్లో చాలా ప్రస్ఫుటంగా మనకు కనపడతా ఉంటుంది. ఆయన సహనము చాలా ప్రస్ఫుటమైంది ఆ యొక్క అధ్యాయం. అంటే నీవు నేను కూడా అలాంటి సహనాన్ని కలిగి ఉండాలని దీనికి వాక్యం చెప్పి, సహనము అన్నిటికీ సమకూరుస్తుందంటండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తన యజమానుడు అనుభవించినటువంటి నిరాధారణ శ్రమలు ప్రత్యక్ష సాక్షిగా పేతురు రాసిన మాటలు ఇవి. మీ కొరకు శ్రమపడి, మీ కొరకు బాధపడి, దూషించబడి బదులు పలకాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మేలు చేసి బాధపడినప్పుడు, మేలు చేసి బాధ అనుభవించినప్పుడు మీకు సహించిన అది హితమే, దేవునికి ఇష్టం. అది మీరు తప్పు చేసినప్పుడు హింసించడం కాదు, తప్పు చేసినప్పుడు మిమ్మల్ని శ్రమ పెట్టడం కాదు. ఏమండి, పనికి మాలని పని చేసి మీరు నొచ్చుకుంటే కాదు, కానీ మంచి పని చేసి బాధపడితే అది దేవునికి మంచిది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇవదే కలిసి ప్రియ దేవుని గమనించండి. ఎందుకంటే ఆయన క్రీస్తు మీ యందు, ఆ క్రీస్తు తన అడుగు జాడలందు నడవాలని మీకు మాదిరి ఉంచిపోయి చెప్పి పేతురు ఆశ. శ్రమలలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు అంత సహనం ఎలాగూ కలిగి ఉంది? అసలు దాని కారణం ఏంటి? క్రీస్తులో అంత సహనం ఎలా వచ్చింది అనేటువంటి విషయాన్ని గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభువు తన జీవితంలో అన్ని కూడా తన తండ్రి చేత నియమించబడ్డాయని, ఆయన మాత్రమే వాటిని పంపిస్తున్నాడని ఎరిగి ఉండి తెలుసుకుని వాటన్నిటి వెనుక తండ్రి యొక్క గంభీరమైన ఆత్మ ఏమండి ఆ బంధాన్ని కలిగి ఉన్నాడు, తన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు గుర్తించి దానికి లోపడ్డాడు. దేవుని స్తోత్రం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. గమనించండి, తను స్వయంగా నేర్చుకోవడానికి
పరిపూర్ణగడానికి ఈ శ్రమలు ఆయనకి ఎంతగానో సహాయం చేయి. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అందుకని ఈ విధమైన నిశ్చయత తప్ప మరేది కూడా మనలను శ్రమలలో సహనంతో కాపాడండి. అంటే ప్రభు ఎందుకు ఆ మాదిరి ఉంచిపోయాడనంటే, ఆ శ్రమలు వచ్చినప్పుడు మనం కూడా సహనం కలిగి ఉండాలి. ఉదయకాల్సిన ఒక మాట జ్ఞాపకం చేస్తాం ప్రియ దేవుని బిడ్డలారా. నువ్వు సహనంగా ఉండాలని ఎప్పుడైతే నిశ్చయించుకుంటావో, సహనంతో ముందుకు వెళ్ళిపోవాలని ఎప్పుడైతే నువ్వు నిర్ణయించుకుంటావో, ఆ క్షణంలోనే నీ సహనాన్ని పరీక్షించేటువంటి అసంఖ్యాకమైనటువంటి పరిస్థితులు, లెక్కలేని పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ఆయన విడిచిపెట్టొద్దు సహనాన్ని. సహనాన్ని గురైనటువంటి యేసును అనుకరించు, ఆయనను వెంబడించు. సాతానుపై పరిశుద్ధులకు అంతిమ విజయం సహనం ద్వారానే వచ్చిన విషయాన్ని గమనించాలి. ఓర్పుతూ ఉండాలి. కనుక మన యొక్క సహనము సకల జనులకు తెలియబడినండి. ప్రభు సమీపంగా ఉన్నాడు. ఆ సహనమే అనేకులకు ప్రభు యొక్క ప్రేమను సమకూర్చి నిత్యరాజ్యానికి చేరుస్తుంది. దేవుడి మాటలు మన కొరకు దీవించును గారు. తల ఉంచుకొని మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడి స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలం శుక్రవారం దినాన వేకున లేచి మీ నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం మాకు ఇచ్చారు. నిజమే నా తండ్రి, మాలో ఉన్న సహనము సకల జనులకు తెలియబడనియాలని ఆయన ఆ సహనము ద్వారా అనేక మంది నేను నిన్ను గురించి ఆ ప్రేమ గురించి తెలుసుకున్న వాక్యం సెలవిస్తోంది. అటు రీతిలో నేను మేము ఉండడం కృప చూపించండి. నీ సన్నిధి మాతో ఉంచండి. ఈ యొక్క కార్యక్రమాన్ని మీ ఆత్మ ద్వారా అనేక మంది బిడ్డలకు మేలు కొరకు నడిపిస్తుంది. స్తోత్రం. ఈ దినం కూడా అటు రీతి నడిపించండి. ఈ శుక్రవారం దినాన జరుగుతున్నటువంటి ప్రతి ఆరాధనలో మీరు నడిపించండి. ఈ దినం మరలా మీ దినదాసులు సేవకులు ప్రార్థిస్తూ ఉన్నారు. నేను ప్రపంచ నలుమూలల భారంతో ప్రయాసాన్ని పని జరిగిస్తుంటుండగా వారి భారము ప్రయాస వ్యర్థం కానవద్దని సన్నిధిలో వేడుకుంటున్నాను. వారి కుటుంబాన్ని, పరిచర్ని, సంఘాన్ని మీరు దీవించి ఆస్వాదించండి. అధికారులు, నాయకులు, పరిపాలన దర్శించి వద్దలంపు వచ్చేయండి. నాయన వారి కుటుంబాలను ఆశ్రయించి రానున్న దినాల్లో మంచి నాయకులను మీరు ఏర్పాటు చేయండి. ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగం దీవిస్తున్నందుకు స్తోత్రం. విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలు అనుదినం నీ చేత నడిపించబడుతుండగా నీ సన్నిధి వారితో ఉంచుతున్నాను. స్తోత్రాలు. ఆయన నిరుద్యోగ యువతకు మార్గస్థరాలు ఉంచండి. రైతులు, వ్యవసాయాలు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసాటి కలిగించండి. దీవెనలను గ్రహించండి నా తండ్రి. మరి తొట్టిల్లిపోతున్నాను ఆయన దిగువ మరి చిన్న బిడ్డలు మనస్సులు వృద్ధాప్రదేశ్లో ఉన్నారు. క్షేమం దయచేయండి. ఎండ తీవ్రత సహనం దయచేయండి. నేను అనారోగ్య బాధపడుతున్న బిడ్డలు అనేక మంది ఇస్తున్నాము. స్వస్థత కావాలి, సహాయం గ్రహించండి నా తండ్రి. తొట్టిల్లిపోతున్న మనస్సులు నీ వాక్యం చేత పట్టుకోండి. సత్యం అనుసరించక అసత్యంలోనే పోతున్న అనేక మంది సత్యము నీవని గ్రహించి కృప దయచేయండి నా తండ్రి. వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్న నీ సన్నిధి వారితో ఉంచి నీ కృప భద్రపరచండి. నేను నీ సహాయం, నీ కాపుదల వారికి ఇచ్చి నడిపించి వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. నీ కృపల వారిని వర్ధలింపండి. నీ దీవెనను అనుగ్రహించు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. పెరిగిన నలిగిన వేసారిన అలసిపోయిన, కృంగిపోయిన, చూదలగా నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక, నిరాశ, నిస్పృహలు కొచ్చుకుంటూ ఆడుతున్నటువంటి అనేక మంది బిడ్డలు నాయన నీ యొక్క కాపుదలకు, నీకు విడుదల కొరకు, నీ సహాయం కొరకు చూస్తుండగా నీ యొక్క నాన్న కృపల వారిని జ్ఞాపకం చేసుకోండి. శ్రమలు, సమస్యలు, ఇరుకుల ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు, శక్తి నాయన కన్నీటి దుఃఖం, వేదన ఉన్నటువంటి వారు అందరినీ విడిపించండి. మానసిక నలిగిపోయి, అలసిపోయి, కృంగిపోయిన, చూతల కలిగి, మానసిక వేదన, అలజడి దుఃఖంతో వారు అందరికీ యేసు నామములో నీచత మీద విడుదల ప్రకటిస్తున్నాను. సహాయం గ్రహించిన దేవని స్తోత్రాలు. నేను పరీక్షలు రాసిన బిడ్డలందరికీ చక్కటి ఫలితాలు ఇచ్చి, ఇంకా కొంతమంది 10వ తరగతి పరీక్షల కొరకు ఎదురు చూస్తుండగా వారికి మార్గం సరళించండి. నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు మంచి ఫలితాలు దయచేయండి. డిఎస్సీ కొరకు సిద్ధపడిన బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని సహాయం గ్రహించడం ప్రార్థన చేస్తూ ఆయన దినమంతా ఎక్కడ దాచి నడిపించండి. ప్రయాణం కొరకు పొందనాలు. మీ దినదాసులు ఎక్కడికి వెళ్ళబోతున్నారు వారితో పాటు మీరు ఉండండి. క్షేమం దయచేయండి. అదే రీతికి నా తండ్రి నీ సన్నిధి కాపులను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తూ రైతులు, వ్యవసాయాలు, వ్యాపారస్తులు, లేక పని పట్ల వెళ్తున్న వారు, ఆయా కూలిమలు వెళ్తున్న వారు, ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించగలుగుతున్న వారు, బంధువుల గృహాలు, స్నేహితుల గృహాలు, నాయన రకరకాల విహారయాత్రలు, రకరకాల శుభకార్యాలు, నాయన ఇంకా నాయన వారి ప్రతి ప్రయాణంలో మీ సహాయం, ప్రతి వాహనమును మీ స్వాధీనం అందించుకొని నీ కృప చేత నడిపించండి. ఇది శుక్రవారం కనుక నాయన జరగబోతున్న ప్రతి ఆరాధన స్థలంలో మీ ఆత్మీయత నడిపించండి. ఉదయకాలం, సాయంకాలం జరగబోతున్న ఉపవాస కూడిక కేవలం నీ నామ మహిమను జరిగించండి. నూతనంగా జన్మదినం జరుపుకున్నట్లకు దయగ్రిని దీవించి ఆస్వాదించండి. వివాహ దినం జరుపుకున్నట్లకు ఆశీర్వాదాలు, దీవులు మీరు మెండుగా దయచండి. నీ కృపలను జ్ఞాపకం చేసుకోండి. పితరులను జ్ఞాపకం చేసుకుని ఆదరణ ఓదర్పు నుంచి నడిపించమని ఇది నా శోధన మీరు నడిపించండి. ఏసే నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమెన్. ప్రియక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికి తోడని నడిపించును గాక. ఆమెన్.